अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 19 ज़िलहज है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु फरमाते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इन्हें 3 बातों की वसीयत फरमाई। एक, हर महीने के 3 रोजे रखना। दूसरे, सोने से पहले वितर पढ़ लेना। तीसरे, फजर की 2 सुन्नतें पढ़ना। और अब सुर्खियां। एपी में तमाम मुस्तहिकीन स्कीमात के दायरे में। नए मुस्तहिकीन के खातों में जगन ने किए 137 करोड़ रुपये मुंतकिल। अपोजिशन जमातों का पार्लियामेंट के इहाते में एहतजाज। अशिया जरूरिया पर जीएसटी को वापस लेने का मुतालबा। राहुल गांधी और शरद पवार की मौजूदगी में अपोजिशन की नायब सदारती उम्मीदवार मार्गरेट आल्वा ने दाखिल किया पर्चा। रुपये की कदर में भारी कमी। डॉलर के मुकाबले में रुपये की कीमत 80 रुपये 5 पैसे तक गिर गई। और अब तफसील। तेलंगाना के वजीर पुवाडा अजय कुमार की तनकीदों को एपी के वजीर बोसा सत्यनारायणा ने मुस्तरद कर दिया। उन्होंने कहा कि जमकरदा देहातों के अवाम के साथ क्या करना है वो बखूबी जानते हैं। बोसा ने कहा कि अजय कुमार गैर जरूरी तनकीदें कर रहे हैं। उन्होंने कहा कि अगर इन इलाकों को तेलंगाना में जम किया गया तो एपी को भी तेलंगाना में जम करने का मुतालबा कर देंगे। ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది, అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది, మేము పట్టించుకునే బాధ్యత మాది. ఆయన వచ్చి అక్కడున్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజల్ని ఏ విధంగా పేపర్లో వస్తున్నాయో, ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన దాన్ని చూసుకోమనండి. వీటి సంగతి దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని పక్క ఉన్న ప్రజల్ని దాని గురించి కామెంట్ చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తులుగా తగదు. వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోమనండి. ఆ ప్రజలు మా ప్రజలు, మేము చూసుకుంటాం. మా కుటుంబంలో మేము మా ప్రజలు మేము చూసుకోవడం మాకు తెలియదా? మా కుటుంబ సభ్యుల సంగతి మాకు తెలియదా? మాకు ఎవరో చెప్పాలా, వెళ్ళి చూపెట్టాలా? మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. మేము ఈ ప్రభుత్వం బాధిక ప్రభుత్వం. ఈ వరదలో వచ్చిన వరదల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా విజయవంతంగా నెరవేర్చాం. అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. अहल होने के बावजूद फलाही स्कीमात से किसी न किसी वजह से महरूम रहे मुस्तहिकीन में आज हुकूमत की जानिब से इमदाद तकसीम की गई। रियासत भर से 3,39,096 मुस्तहिकीन के खातों में वजीर आला वायस जगन ने 137 करोड़ रुपये मुंतकिल किए। इनके अलावा ताज़ा तौर पर मजीद 2,99,000 इस्तिफादा कुनिंदगान में 935 करोड़ रुपये पेंशन तोहफे के तौर पर सालाना दिए जाएंगे। 7,051 मुस्तहिकीन में चावल कार्ड। 3,035 अफराद को वायसआर आरोग्यश्री स्कीम जगन ने मंजूर कर दी है। खजाने पर इजाफी बोझ की परवाह न करते हुए जगन हुकूमत अवाम की फलाह के लिए काम कर रही है। అధికారం అంటే కేవలం ప్రజల మీద ఒక ఆజమాయిషీ చేయడం కాదు. అధికారం అంటే ప్రజల మీద మమకారం అని మరొక్కసారి తెలియజేస్తూ రుజువు చేస్తూ దాదాపు ఈరోజు 3,40,000 మందికి వివిధ పథకాలను గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన అర్హులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 137 కోట్ల రూపాయలను ఈ 3,40,000 మందికి నేరుగా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడమే కాకుండా కొత్తగా పెన్షన్ కార్డ్స్ అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితేనేమి, ఈ మూడింటికి సంబంధించి ఈరోజు మరో 3,10,000 మందికి, అంటే దాని అర్థం మరో 3,10,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ కొత్త కార్డ్స్ కూడా ఈ రోజు నుంచి ఆ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 137 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ అయిపోకూడదు. అర్హత ఉండి రాని పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. ఆ పేదవాళ్లకు ఉన్న కష్టాలు
మన కష్టాల కన్నా చాలా ఎక్కువగా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ కుటుంబాలకు ఉంటుంది. అటువంటి కుటుంబాలకు మనం తోడుగా ఉండాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. फलाही स्कीमात पर अमल करके अवाम को फायदा पहुंचाया जा रहा है और किसी भी मुस्तहिक को स्कीम से महरूम होने नहीं दिया जा रहा है. यही वजह है कि अवाम खुश है. इन ख्यालात का इजहार वायस जगन ने किया है. उन्होंने कहा कि हुकूमत ने अवाम के लिए फलाह अंजाम दी. इसी हिम्मत के साथ आज घर घर अवाम तक जाकर उनके चेहरों पर खुशी देखने से खुशी मिलती है. మీ గడప తొక్కగలుగుతా ఉన్నాం, సగర్వంగా మంచి చేయగలిగాం. కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా గడప గడపకు మన పాలన అని చెప్పి అడుగులు ముందుకు వేయగలుగుతా ఉన్నాం. మన ఇళ్ళకు రాగలుగుతా ఉన్నాం. తలుపు తట్టి ప్రతి అక్కను కూడా పలకరించి ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంత మంచి జరిగిందక్క నీకు అని చెప్పి పేరుతో సహా ఏ పథకాలలో ఎంతెంత మంచి జరిగింది అని చెప్పి కూడా వివరిస్తూ చెప్పగలుగుతా ఉన్నాం. ఆ చెప్పినప్పుడు అవునయ్యా జరిగిందయ్యా అని చెప్పి సంతోషంగా చెప్తా ఉన్న మాటలే ఈరోజు మన ప్రభుత్వానికి ఒక ఆక్సిజన్. వాళ్ళు మనను బాగా చేశారయ్యా అని చెప్పి వాళ్ళు చిరునవ్వుతో సంతోషంగా చెప్తా ఉన్న మాటలే మనకు ఒక వెన్ను తట్టి బాగా మన ప్రభుత్వానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి అడుగులు ముందుకు వేయించగలుగుతా ఉన్నాయి. वजीर आला जगनमोहन रेड्डी कल नेल्लूर के रामायापट्टनम पोर्ट का संग बुनियाद रखेंगे और इससे मुतालिक पायलान की रोनुमाई अंजाम देंगे. रामायापट्टनम पोर्ट की संग बुनियाद तकरीब की तैयारियां मुकम्मल कर ली गई हैं. कलेक्टर केवीएन चक्रधर बाबू, एसपी विजय राव और एमएलए महेंद्र रेड्डी ने इंतजामात का जायजा लिया. జగన్మోహన్ రెడ్డి గారు మనకి 20వ తారీఖున ఇక్కడికి రానున్నారు. ఈ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు 10:30 ఆ ప్రాంతంలో నేరుగా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. పిమ్మట భూమి పూజ కార్యక్రమం వేద పండితుల कोनसीमा अजला के सैलाब मुतासरीन को वॉलंटियर्स और सेक्रेटरीट मुलाजिमीन तमाम को सहूलतें पहुंचा रहे हैं. वॉलंटियर्स मुतासरीन के साथ खड़े हैं और खाना पकाकर मुतासरीन में तकसीम कर रहे हैं. ముప్పు ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి నిత్యావసర వరకులు సప్లై చేయడం కానీ, ఇక్కడ వంట కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా మా వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నామండి. ఇది వంట కార్యక్రమాలన్నీ కూడా లేడీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పొద్దు నుంచి కూడా కూరగాయలు కోయడము, ఇక వంటలో ఏదైతే హెల్ప్ కావాలో అది చేయడము. నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లోపల ముప్పు గ్రామంలో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలు తీసుకురావడము, ఇంకా ఏవైతే వంట ఏర్పాటు చేస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము, ఈ విషయం అన్నింటిలో కూడా మా వాలంటరీ వ్యవస్థ అండ్ సచివాలయ వ్యవస్థ ఫుల్గా సపోర్ట్ చేస్తూ అందరూ కూడా సహకరిస్తున్నామండి. 3 బోట్లు అరేంజ్ చేసాం సార్. 3 బోట్ల మీద లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి తరలించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ టిఫిన్లు కానీ ఇక్కడి నుంచే తీసుకువెళ్ళడం జరిగిందండి. सैलाब मुतासरीन को हुकूमत की जानिब से हर मुमकिन मदद फराहम की जा रही है. रिलीफ कैंपों में रहने वाले मुतासरीन को पका हुआ खाना मुहैया किया जा रहा है. वॉलंटियर्स रिलीफ कैंपों के अलावा देहातों में मुतासरीन को रोजाना खाना सप्लाई कर रहे हैं. काकीनाडा के तालडा रेव मंडल के देहातियों में वॉलंटियर्स ने मुतासरीन को खाना मुहैया किया. నామల మీద వస్తున్నారు, బాగానే చూస్తున్నారు. వద్దుడే వస్తున్నారండి, సాయంకాలం వస్తున్నారండి. మాకు అయితే 2 పూటల మంది భోజనం కూడా పంపుతున్నారు. మొన్న బిర్యానీ పంపారండి, ఇవాళ భోజనం, నిన్న భోజనం పట్టుకొచ్చారు. మంచిగా మాత్రం కంపల్సరీ తిరుగుతున్నారండి. వాలంటీర్లు కూడా బాగానే సహకారం చేస్తున్నారు. భోజనాలు టైంకి ఇస్తున్నారండి. పడవల మీద వస్తున్నారండి, పడవల మీద సహకారం చేస్తున్నారండి. అందరూ వాలంటీర్లు కూడా భోజనాలు ఇస్తున్నారండి, మంచినీళ్ళు ఇస్తున్నారండి. అన్ని సహకారాలు బాగానే ఉన్నాయండి. ఇదిగో మునిగిపోయే వాళ్ళు మెరక్కి తీసుకెళ్తున్నారండి. కొవ్వొత్తులు అన్ని సహకారాలు బాగానే చేస్తున్నారు. ప్రభుత్వం వారు వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారండి. గోపాలకృష్ణ గారు వాలంటీర్ గారు బాగానే చేస్తున్నారండి. మాకు
నీరు వచ్చిన కాడ నుంచి వాటర్ ఇస్తున్నారండి. భోజనాలు టైంకి పట్టుకొస్తున్నారు. చీకట్లో ఉంటున్నామని కోవసులు కూడా ఇస్తున్నారండి. అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నారు. మాకు మళ్ళీ మెరక్కి వెళ్ళిపోవాలంటే పడవలు వేసుకుని నైట్ అయినా కూడా వచ్చి బాగా చూస్తున్నారండి. జగన్ బాబు గారు కూడా మాకు చాలా సహకారం చేస్తున్నారండి. మరి దేవుడు ఆయన చల్లగా చూడాలని మేము ఇంకా కోరుకుంటున్నామండి. మరి आंध्र प्रदेश के सरकारी चीफ विप प्रसाद राजू ने मगरबी गोदावरी के नरसापुरम टाउन के सैलाब से मुतासरा इलाकों का दौरा किया और मुतासरीन से मुलाकात की। उन्होंने बताया कि हुकूमत की जानिब से मुतासरीन की हर मुमकिन मदद की जा रही है। उन्होंने राहत और बचाव के कामों का जायजा लिया। భద్రాచలం కానీ ధవళేశ్వరం కానీ తగ్గుముఖం పట్టడం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. కానీ భవిష్యత్తులో ఎప్పుడూ ఎరగనటువంటి కోతకు నరసాపురం పట్టణం గురయ్యింది. దీన్ని అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా మరి దీన్ని ఎలాగే పరిస్థితిని అంచనా వేసి ఎమర్జెన్సీగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అలాగే రిలీఫ్ ఇవన్నీ కూడా అధికారులతో డిస్కషన్ చేసి వెంటనే కూడా ఒకవేళ ఇప్పుడు వరద తగ్గినా కూడా మళ్లీ ఉధృతమైతే భయాందోళన పడకుండా పర్మనెంట్ గా దాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. ఇంతకుముందే ఈ గోదావరి కరకట్ట గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆధునీకరణలో చేసిన కోతకు గురయ్యేటువంటి ఏరియాలో గ్రోయిన్స్ కట్టి పర్మనెంట్ గా చేయవలసినటువంటి అవసరం ఉంది కనుక भद्राचलम के पुश्ता से पानी की रिसाव के बावजूद सैलाब के पानी को वापस गोदावरी में मुंतकिल करने की सिंगारेनी ओहदेदारों ने कोशिशों को तेज कर दिया है। वजीर आला केसीआर की हिदायत पर 10 बड़े मोटर पंपों के जरिए रिवर्स पंपिंग की जा रही है। ओहदेदारों का कहना है कि मजीद 5 बड़ी मोटरों को इस्तेमाल करते हुए 2-3 दिन में मुकम्मल पानी की निकासी की जाएगी। धान की खरीदारी के मामले में मरकज और रियासती हुकूमतों के दरमियान तनाजा मिलर्स के लिए दर्द सर बन गया है। हाल ही में हुई बारिश के सबब मिल्स में मौजूद धान का जखीरा भीग चुका है। जल्द धान खरीदी न करने, मरकजी हुकूमत के हवाले न करने और चावल मिल्स में जखीरा अंदाजी की जगह की सहूलत न होने से मिलर्स को ऐसे हालात का सामना है। बीजेपी लीडर कोंडा विश्वेश्वर रेड्डी ने वजीर आला केसीआर की जानिब से बादल फट पड़ने से मुताल्लिक किए गए रिमार्क को मुज़हिका खेज करार दिया। उन्होंने कहा कि रियासत और मरकज दोनों को तेलंगाना सैलाब मुतासरीन की मिलकर मदद करनी चाहिए। It was very unfortunate that lakhs of lives are ruined because of the recent floods in Godavari River. And it's not the first time, it's been happening several times, but this time it was extremely harsh. Many people are homeless, their houses are flooded, schools are closed. But the biggest loss is to the farmers who just lost their crop. It can't be replaced. And under such circumstances, I'm very happy that our governor went. And after that, I'm extremely happy our CM, KC Rao, went there. Because usually he is, for whatever reason, he doesn't travel much, but this time he travelled. I'm very happy. And in times like this, we all need to work together, regardless of parties. The central government and the state government needs to work together. साइबर मुजरिमीन ने नए अंदाज में धोखाधड़ी शुरू कर दी है, जिसको निशाना बनाया जा रहा है। उसी के जानने वालों की तस्वीर व्हाट्सएप डीपी पर लगाकर बड़े पैमाने पर रकम लूटी जा रही है। हाल ही में दिल्ली को तबादला शुदा चीफ जस्टिस सतीश चंद्र की तस्वीर व्हाट्सएप डीपी पर लगाकर तेलंगाना हाईकोर्ट के एक ओहदेदार को साइबर मुजरिमीन ने ठग लिया है। तमाम कार्ड्स ब्लॉक हो जाने और पैसों की हंगामी जरूरत जाहिर करते हुए एक मैसेज आया। तेलंगाना हाईकोर्ट के ओहदेदार श्रीमन नारायणा ने 2 लाख मालियत के गिफ्ट कार्ड्स रवाना किए। जब उन्हें पता चला कि ये सब साइबर मुजरिमीन की चाल थी तो उन्होंने पुलिस में शिकायत दर्ज कराई। अवाम को भी ऐसे धोखेबाजों से होशियार रहने की जरूरत है। महंगाई के खिलाफ अपोजिशन जमातों ने पार्लियामेंट के इहाते में गांधी जी के मुजस्सिमे के पास एहतजाज किया। अशिया जरूरिया खास तौर पर दूध, दही, चावल और पनीर पर 5% जीएसटी आयद करने के खिलाफ अपोजिशन ने मोदी हुकूमत को शदीद तनकीद का निशाना बनाया। अपोजिशन जमातों के एहतजाज में कांग्रेस के लीडर राहुल गांधी ने भी शिरकत की। और पूरे पार्टियां जितने भी अपोजिशन पार्टीज हैं वो एक हुए हैं। कल
हमने मैसेज दिया था, बहुत से सारे अपोजिशन नेता भी यहाँ पर है और वो उन्होंने माना कि ऐसे जो प्राइस राइज के ऊपर एजिटेशन हो रहा है, इन्फ्लेशन के ऊपर हो रहा है और जो अन्याय छोटे मोटे चीजों पे है, जो दूध है, दही है, पनीर है, ये ऐसे चीजों पे रोजमर्रा चीजें हैं, एसेंशियल कमोडिटीज है। देखिए, आटा, दही, दूध, लस्सी, छाछ, आज जिस तरह से 5 से 10 रुपए की चीज में भी 5% GST लगा है, ये कहाँ का न्याय है? हम उसके खिलाफ हैं। और जो ये थोक पे आपके लस्सी, छाछ में और दूध में, गेहूं में जो GST लगा है, इस महंगाई के खिलाफ है। गैस सिलेंडर में जिस तरह से लगातार महंगाई बढ़ रही है, रेट बढ़ रहा है, पेट्रोल डीजल का बढ़ रहा है, हम तमाम महंगाई पे मोदी साहब से, भाजपा से जवाब चाहते हैं जो वो सदन में आके दें। महंगाई के खिलाफ अपोजिशन जमातों ने पार्लियामेंट के अंदर और बाहर एहतजाज किया। जरूरी अशिया की कीमतों में इजाफे के खिलाफ कांग्रेस ने तहरीके इल्तिवा पेश करते हुए बहस की मांग की, ताहम स्पीकर ने इसे मंजूर किया। अपोजिशन जमातों ने पार्लियामेंट के दोनों ऐवानों, लोकसभा और राज्यसभा में महंगाई के खिलाफ एहतजाज किया, जिसकी वजह से ऐवान की कार्रवाई मुतासिर रही। वासर कांग्रेस पार्टी के MP गुरुमूर्ति ने खौल किसानों के इस्तेहसाल के मसले को लोकसभा में मौजू बनाया। उन्होंने जमींदारों की जानिब से खौल किसानों से की जाने वाली नाइंसाफी की रोकथाम की मांग की। ममलिकती वजीर ज़राअत कैलाश चौधरी ने खौल किसानों का इस्तेहसाल करने वाले जमीन मालिकान के खिलाफ कानून के मुताबिक कार्रवाई का तयक़ुन दिया। and unreasonable payouts in cash and kind. In most cases, it is 50% of produce. What measures is the government taking to curb such exploitation by the landlords? मैंने जैसा माननीय अध्यक्ष जी, मैंने जैसा कहा कि ऐसे किसान हैं जिनको फसल बोने के बाद में अगर उनके साथ उत्पीड़न होता है तो उनके लिए कानून बना हुआ है और वो कानून के अंदर अगर आते हैं और कानून के दायरे के अंदर वो अगर जाते हैं तो उनको निश्चित रूप से उनका संरक्षण मिलता है। और उसके लिए जो भूमि स्वामी है, वो भूमि स्वामी अपने जब एग्रीमेंट पहले करता है तो उस समय जो उसकी शर्तें उसके आधार पर वो अगर राज्य का एक्ट है उसके अंदर जाकर अगर न्याय मांगता है तो निश्चित रूप से न्यायालय के द्वारा उन ऐसे किसानों को। नायब सदर जमहूरिया के ओहदे के लिए अपोजिशन उम्मीदवार मार्गरेट आल्वा ने आज पर्चे नामजदगी दाखिल कर दिया। इस मौके पर कांग्रेस लीडर राहुल गांधी, NCP लीडर शरद पवार और दूसरे मौजूद थे। नायब सदर जमहूरिया के ओहदे के लिए 6 अगस्त को इलेक्शन होगा। NDA ने जगदीप धनखड़ को नायब सदर जमहूरिया के ओहदे के लिए अपना उम्मीदवार बनाया है। मिलिट्री में अग्निपथ तकर्रुरात के लिए मजहब और जात पात के सदाकतनामे पेश करने की इतला को मरकजी वजीर दिफा राजनाथ सिंह ने गलत बताया है। आम आदमी पार्टी के लीडर संजय सिंह ने अपने ट्वीट के जरिए इस बात की इतला दी थी कि अग्निपथ तकर्रुरात के लिए मजहब और जात पात के सदाकतनामे पूछे जा रहे हैं। मैं ये स्पष्ट कर देना चाहता हूं कि यह पूरी तरह से अफवाह है। जो पहले व्यवस्था थी, माने आजादी के पहले से वही व्यवस्था अब तक जो है चली आ रही है, उसमें कहीं पर कोई परिवर्तन नहीं हुआ है। लेकिन जाति की जो मांग की गई है सर, मैं जो कह रहा हूं जो पुरानी व्यवस्था रही है वही व्यवस्था चली आ रही है। अब इसके आगे मुझे क्लैरिफाई करने की समझता हूं कोई जरूरत नहीं है। हिंदुस्तानी करेंसी रुपये में भारी गिरावट आई है। रुपये के मुकाबले में डॉलर की कीमत 80 रुपये 5 पैसे तक पहुंच गई है। कहा जा रहा है कि रूस और यूक्रेन जंग का असर रुपये की कदर पर पड़ा है। डॉलर के मुकाबले में रुपये की कदर में कमी की वजह बाज माहिरीन अमेरिका की जानिब से शरह सूद में इजाफे को बताते हैं। बाज माहिरीन का मानना है कि हिंदुस्तान की दरामदात में इजाफे से रुपये की कदर में कमी के असरात को कम किया जा सकता है। In the world is that US will start raising very aggressively interest rate, and when they raise interest rate, dollar becomes stronger vis-a-vis world currencies. And if you see, though our currency has depreciated, but if you consider the other currencies, they've depreciated higher than rupee. So that is one positive thing for us. Yes, it should stabilize somewhere around 80, 81 or around this level also. But in the near term, it may have a negative impact because to buy our oil, we'll have to pay more rupees. But in the mid and long term, I think it is beneficiary to us because
our exports will grow. And second thing, the crude oil prices, if they corrected by 20, 25, 30%, more than 30, 34% or 35%, then आखिर में सुर्खियां एक बार फिर। एपी में तमाम मुस्तहिकीन स्कीमात के दायरे में नए मुस्तहिकीन के खातों में जगन ने 137 करोड़ रुपए मुंतकिल किए। अपोजिशन जमातों का पार्लियामेंट के इहाते में एहतजाज, अशिया जरूरिया पर जीएसटी को वापस लेने का मुतालबा। राहुल गांधी और शरद पवार की मौजूदगी में अपोजिशन की नायब सदारती उम्मीदवार मार्गरेट आल्वा ने दाखिल किया पर्चा। रुपये की कदर में भारी कमी, डॉलर के मुकाबले में रुपये की कीमत 80 रुपये 5 पैसे तक गिर गई। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।